మదర్స్ డే ముందు రోజు రాజేష్ ఒక ఫ్లవర్ షాప్ కి వెళ్ళాడు. తన అమ్మ లక్ష్మి కోసం ఒక అందమైన పూల బొకే పంపాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆమె చాలా దూరంలో ఒంటరిగా ఒకతే ఉండేది. అతను పెద్ద బొకే తీసుకుంటాడు. షాప్ బయట ఒక చిన్న పాప పూలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. రాజేష్ దగ్గరకు వెళ్లి అడిగాడు, ఏమైంది బంగారం? ఆ పాప మెల్లగా చెప్పింది, రేపు మదర్స్ డే అంకుల్, మా అమ్మకి పూలు కొనాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఆ మాట విన్న రాజేష్ మనసు కరిగిపోయింది. అతడు ఆ పాపకి పూలు కొనిచ్చాడు. పాప ఆనందంగా నవ్వి, అంకుల్ నాతో వస్తారా? మా అమ్మకి ఇవి ఇవ్వాలి అంది. ఆమె నడుస్తూ ఉంది. చాలా దూరం ఊరు చివరి వరకు తీసుకెళ్ళింది. చివరికి ఒక సమాధి దగ్గర ఆగింది. ఆ పాప మోకాళ్లపై కూర్చుని పూలను సమాధి పెట్టి, హ్యాపీ మదర్స్ డే అమ్మా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంది. అది చూసి రాజేష్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వెంటనే తన పూల డెలివరీ క్యాన్సిల్ చేసి రాత్రంతా ప్రయాణించి తన అమ్మ దగ్గరకు వెళ్ళాడు. తలుపు తీసిన అమ్మ ఆశ్చర్యంతో రాజేష్ ఆమెను గట్టిగా కౌగిలించుకొని, హ్యాపీ మదర్స్ డే అమ్మా, ఈసారి పూలు కాదు, నా సమయాన్ని తీసుకుని వచ్చాను అన్నాడు. ఎందుకంటే అమ్మకి కావాల్సింది గొప్ప బహుమతులు కాదు, మన ప్రేమ, మన సమయం. హ్యాపీ మదర్స్ డే.